హలో, హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. రాగి పిండి తోప ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా వాటర్ ఈ విధంగా బాయిల్ చేయాలి. రాగి పిండిని వాటర్లో కలిపి మిక్స్ చేయాలండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ లంప్స్ లేవు కదా, ఆ విధంగా. ఇప్పుడు వాటర్ అనేవి బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ యొక్క రాగిపిండి రెసిపీ అనేది ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఆ విధంగా పొంగు వస్తుంది కదా, అప్పుడు ఈ రాగిపిండిని కలిపిన మిక్స్ ఆ వాటర్లో వేయాలి. వేసి బాగా కలపాలండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ యొక్క రాగి తాప్ను అనేది కలపాలి. లేకపోతే కింద గిన్నెకి అంటుకుంటుందండి. ఈ యొక్క రాగిపిండి తాపుని ఎక్కువగా నడుం బలంకి ఉపయోగిస్తారు. పాతకాలంలో అయితే పీరియడ్స్ వచ్చిన 3 డేస్కి ఈ తాప్ని ఇస్తారు. ఎవ్రీ మంత్ తిన్నా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఒకవేళ లంప్స్ ఏమైనా ఫామ్ అయినట్లయితే స్టవ్ని కింద, ఆ యొక్క పాత్రను కిందకి తీసుకొని ఈ విధంగా కలపాలి. ఈ విధంగా బాగా కలపడం వల్ల ఎక్కడ లంప్స్ అనేవి ఏర్పడవండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపాలి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తీసుకోవచ్చండి ఈ రెసిపీ. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అప్పుడు ఎక్కువగా ఈ తోప, ఈ రాగి పిండితో చేసిన వంటలు, తర్వాత సజ్జలు ఇవన్నీ తీసుకోవడం వల్లనే అప్పుడు మనుషులు ఎక్కువగా బలంగా ఉండేవాళ్ళు. సో రాను రాను ఆ యొక్క ఆహారం అనేది మనం జరుగుతున్న అనుగుణంగా ఈ యొక్క ఆహారపు అలవాట్ల వల్ల మనకి చిన్న ఏజ్లో షుగర్స్, లేకపోతే లేనిపోని అనవసరమైన ఫుడ్ తీసుకోవడం వలన చిన్న ఏజ్లోనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఇలాంటి బలమైన ఆహారం తీసుకుంటే అందరం కూడా హెల్తీగా ఉండొచ్చు. సో మీరు కూడా ఈ యొక్క రాగిపిండి రెసిపీ అనేది మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈ యొక్క రాగిపిండి తోప అనేది చేపల పులుసు కానీ, వేడివేడి నెయ్యి బెల్లం కానీ, అబ్బా వేడివేడి నెయ్యి బెల్లంతో తింటే ఆ రుచే వేరండి.